హలో అందరికీ వెల్కమ్ టు దీదర్స్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు వచ్చేసి మనం పింక్ కలర్తో లైట్ పింక్ బేబీ పింక్తో ఒక మంచి బ్యాంగిల్ని అయితే 3D బ్యాంగిల్ని అయితే ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ B7000 గ్లూతో మనం ప్యాచెస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ బ్లూ కలర్ డైమండ్స్ బేస్గా తీసుకున్నానండి. నేను వాటిని బేస్గా తీసుకొని 6 డైమండ్స్ని ఫ్లవర్ లాగా మనం తీసుకొని నెక్స్ట్ ఆ పైన వచ్చేసి మనం నెక్స్ట్ బాగా B7000 గ్లూ అయితే అప్లై చేసి నెక్స్ట్ బేబీ పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి యూస్ చేస్తుంది దీంట్లో. ఆ పైన వచ్చేసి 6 అయితే సరిపోద్ది. బేస్ 6 తీసుకున్నాం, పైన వచ్చేసి 5 తీసుకుంటాం. ఆ పింక్ కలర్ డ్రాప్ షేప్ అయితే మనం 5 కుందన్స్ పెట్టుకుంటే మనకి ఫ్లవర్ లుక్ బాగుంటుంది. తర్వాత మిడిల్లో వచ్చేసి స్పార్క్లా ఉంటుంది కదా, దాని పేరేంటో నాకు కూడా తెలీదు. చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాయి కదా, ఇవి అయితే చక్కగా బాగా మెరుస్తూ ఉంటాయి నైట్ టైం అయితే బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు. అందుకని అవి అయితే మనం మిడిల్లో అడ్జస్ట్ చేసుకుంటాం. చూసారా ఫ్లవర్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. బ్యాంగిల్ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ అయితే ఈ ప్యాచెస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి నేను థ్రెడ్ ఆల్రెడీ ర్యాప్ చేస్తానండి. ఇప్పుడైతే మనం కంప్లీట్ ప్యాచెస్ని వాటి షేప్స్కి కట్ చేసేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాచెస్ని అయితే ఒక్కదాని తర్వాత ఒకటి మనం బ్యాంగిల్కి అయితే అటాచ్ చేసుకుంటాం. అటాచ్మెంట్ అనేది మనకి వీడియోలో సరిగ్గా పడలేదండి, అందుకని సారీ. ఆ వీడియో అనేది సగానికి కట్ అయిపోయింది, ఎందుకనో కానీ ఆ ప్యాచ్ చేయటం అనేది మనకి కనిపించట్లేదు, ఓన్లీ బ్యాంగిల్ ఒకటే కనిపిస్తుంది. ఇట్లా ప్యాచ్ చేసుకుంటే అయిపోతుంది మన బ్యాంగిల్. ఇది అండి మన కంప్లీట్ బ్యాంగిల్ అయితే మొత్తం ప్యాచెస్ అన్నీ అతికిచ్చేసిన తర్వాత బ్యాంగిల్ అయితే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బ్యాంగిల్ కనుక మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో ఆర్డర్ అయితే చేయండి. మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దానికైతే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ గైస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.